నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ న్యూమరాలజిస్ట్ ఛానల్. నేను మీ అమృత గర్వల్, న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజిస్ట్, స్వర విజ్ఞాన్ కోచ్, ఓపెనో హీలర్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ వాస్తు కన్సల్టెంట్. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ స్విచ్ వర్డ్స్ చాలా అడుగుతున్నారు. నిన్న నేను అప్లోడ్ చేసిన వీడియోలో కొంచెం లెంతీగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ వీడియోలో మీకు వేదిక్ స్విచ్ వర్డ్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఒక 10 to 15 చెప్తాను, చక్కగా రాసేసుకోండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళలో కొద్దిమంది అంటే వాళ్ళకు కూడా ఛానల్ ఉంది కానీ వాళ్ళ సబ్స్క్రైబర్స్ లేరు, వ్యూస్ లేరు అని చెప్పేసి కొద్దిమంది అడిగారు, ఫోన్ చేసి నాకు. వాళ్ళకు కూడా చెప్తున్నాండి, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ బాగా రావాలి అంటే ఈ వేదిక్ స్విచర్ చెప్తున్నా కూడా ఇది ఫస్ట్ చెప్తున్నాను, రాసేసుకోండి. అందరూ రాసుకునే ముందుగా ఫస్ట్ ఏం చేయాలో అందరికీ తెలుసుగా. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నేను నేర్చుకున్న జ్ఞానం అంతా నా దగ్గర దాచిపెట్టుకుంటే నాకేం ప్రయోజనం లేదు కదా, అది నా ఒక్కదానితోనే ఆగిపోతుంది. అందుకని మీ అందరికీ నేను పంచాలని డిసైడ్ అయ్యా కాబట్టి నాకు మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఆనందంగా కాస్త ఉత్సాహంగా మీకు అన్నీ చెప్పగలుగుతాను. ఆలోచించి నాకు మంచిగా సపోర్ట్ చేయండి. ఓకే, మ్యాటర్లోకి వెళ్ళిపోదామే. స్విచ్ వర్డ్స్ ఏంటంటే, వేదిక్ స్విచ్ వర్డ్ ఏంటంటే ఈ సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసము SAMDIBH సందిబ్, శ్రీనిమత్ అంటే SHRENIMAT శ్రీనిమత్, సందిబ్, శ్రీనిమత్ అని ఇది వేదిక్ స్విచ్ వర్డ్స్ అండి. ఒకవేళ పలకడానికి కష్టంగా ఉండి చెప్పా కదా, బాటిల్స్ పైన కానీ బుక్లో అయినా రాసుకొని మీరు పలుకుతుండండి. అవి మంచిగా పనిచేస్తే వాటర్ బాటిల్ మీద రాసేటప్పుడు అది చూసి చక్కగా చదివి వాటర్ తాగుతుండండి. అలాగే మీకు అది కూడా కష్టం అనిపించినప్పుడు బుక్ తీసుకొని రాస్తున్నాను అనుకో, హోంవర్క్ లాగా అయిపోతుంది అది. అప్పుడు ఏంటంటే మీకు చదువుతుంటారు, ఒక పక్క రాసినట్టు ఉంటుంది, బాగా మైండ్కి వెళ్తుంది అప్పుడు. నెక్స్ట్ స్విచ్ వర్డ్ వచ్చేసి జాయింట్స్ అండ్ బోన్స్ కండి. ఇది బాగా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి ఉండడానికి ఈ వేదిక్ స్విచ్ వర్డ్ యూజ్ చేయండి. స్విచ్ వర్డ్ ఏంటంటే సుశ్లిషాత్ సంధి అంటే SUSHLISHAT, సుశ్లిషాత్ సంధి అంటే SANDHA అండి. కష్టమే అనిపిస్తుందేమో నాకు తెలీదు, కానీ చెప్పడం నాకు మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే మీ దగ్గర అన్నీ ఉంటే మీకు ఎప్పుడు ఏది కావాలంటే అది మీరు యూజ్ చేసుకుంటారు కదా, అందుకే చెప్పాను. ఇది బోన్స్కి చెప్పా కదా, జాయింట్ పెయిన్స్కి. నెక్స్ట్ స్విచ్ వర్డ్ వచ్చేసి అంటే షుగర్ కంట్రోల్ అవ్వడానికి కోసం ఇది చెప్తున్నానండి, రాసుకోండి చక్కగా. కల్య అరుజ్ మధుమేహ్. కల్య అంటే KALYA కల్య, అరుజ్ ARUJ, మధుమేహ్ MADHUMEH మధుమేహ్. ఈ స్విచ్ వర్డ్ అనుకుంటున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు షుగర్ లెవెల్స్ తగ్గిపోయి నార్మల్ అవుతుంది. నెక్స్ట్ స్విచ్ వర్డ్ వచ్చేసి ఆస్మా హీల్ అవ్వడానికండి. ఎవరెవరికైతే ఆస్తమా ఉందో వాళ్ళకు ఈ స్విచ్ వర్డ్ బాగా పనిచేస్తుంది. స్పెల్ చేస్తాను, రాసుకోండి. సిద్ధ్యతి, శ్వాస రోగ్, స్మాష్ వాష్, బిషజ్. స్పెల్లింగ్ చెప్తాను, చక్కగా రాసేసుకోండి, మీకు ఈజీ అవుతుంది. SIDHYATI సిద్ధ్యతి, SHWASROG శ్వాష్ రోగ్. నెక్స్ట్ వచ్చేసి SMASHWAAS స్మాష్ వాష్. బిషజ్ BHISHAJ అగైన్ BHISA బిషజ్. ఇది అనుకుంటే మీకు ఏమవుతుందని ఆస్తమా అనేది తగ్గిపోతూ వస్తుందండి. నెక్స్ట్ స్విచ్ వర్డ్ వచ్చేసి ఎలాంటి డిసీజ్ అయినా అండి, అంటే రిమూవ్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ కోసం ఇది. ప్రతి ఒక్కదానికి అది ఇదేని మరి అడగండి, స్పెషల్గా నాకు అది కావాలి ఇది కావాలని కాదు. ఎలాంటి డిసీజ్ ఉన్నా ఇది అనుకోండి, స్విచ్ వర్డ్ని చక్కగా పనిచేస్తుంది. ఏంటంటే స్విచ్ వర్డ్ అగదేతి సర్వరోగ, ఎందుకులేండి స్పెల్ చేస్తే మీరు రాసేసుకుంటారు కదా. AGAD అగద్, ఏతి EETI ఏతి, సర్వరోగ్ SARVROG PRASHANMA సర్వరోగ్ ప్రసన్న నాయ్ అని వస్తుంది, NAAY నాయ్. అగదీతి సర్వరోగ్ ప్రసన్న నాయ్ ఇలా అనుకోండి. చెప్పా కదా, కొంచెం వేదిక్ అందరికీ పలకడం రాకపోవచ్చు, రాసేసుకోండి చక్కగా. అలా రాసుకుంటూ మీరు ఒక్కొక్కటి అర్థం చేసుకుంటే వచ్చేస్తుంది మంచిగా. నెక్స్ట్ స్విచ్ వర్డ్ వచ్చేసి స్ట్రెస్ బాగా ఎక్కువ ఉంటుంది కదా వర్క్ చేసి, లేకపోతే కొంతమంది ఇంట్లో వాళ్ళతోటి కానీ బయట ఫ్రెండ్స్తో కానీ ఏదో రైవాలిటీ ఉంటుంది, వాళ్ళకు ఎనిమీస్ ఉంటారు, వాళ్ళ వల్ల వీళ్ళకి మంచి స్ట్రెస్ పెరిగిపోతుంటుంది. అలాంటి వాళ్ళకి ఈ స్విచ్ వర్డ్ బాగా పనిచేస్తుంది. స్విచ్ వర్డ్ ఏంటంటే విజ్వర,
VIJWARA విజ్వర, చిన్నదే చక్కగా అనేసుకోవచ్చు ఇది. నెక్స్ట్ స్విచ్ వర్డ్ వచ్చేసి వెయిట్ లాస్ కోసం అండి. చాలామంది అడిగారు, ఇది కూడా ఏదో విధంగా మీకు స్విచ్ వర్డ్ అయితే కావాలి. అది వేదిక్ అయితే ఏముంది, ఎలాంటి స్విచ్ వర్డ్ అయినా మీకు వర్క్ అవ్వడం ఇంపార్టెంట్ కదా. అది వేదిక్ అయితే ఏముంది, స్విచ్ వర్డ్స్ అనేది వేదిక్లో అయినా పర్లేదు, ఎందులో అయినా సరే పర్లేదు. మీకు కావాల్సిందంటే రిజల్ట్ ఇంపార్టెంట్ కదా. చేస్తాను, రాసుకోండి. వెయిట్ లాస్ కోసం ఏంటంటే SFASFATIHARIN స్వాతిహరిన్ అని ఇలా చెప్పుకోండి, లేకుంటే రాసేసుకోండి. నెక్స్ట్ స్విచ్ వర్డ్ వచ్చేసి కొంతమందికి ఏంటంటే వాళ్ళ స్కిన్ ర్యాషెస్ రావడం, ఏదో ఒక స్కిన్ అలర్జీ వస్తూ స్కిన్ అంతా ఒకలాగా డల్ అయిపోవడం ఇలా జరుగుతుంటుంది. వాళ్ళకి ఏంటంటే ఈ స్విచ్ వర్డ్ యూజ్ చేస్తే చక్కగా వాళ్ళకి స్కిన్ క్లియర్ అవుతుంది. స్పెల్లింగ్ చెప్తాను, రాసేసుకోండి. DURANTDEVA దురంత దేవ. జాతి JAYTI జాతి. KHAS కాస్. TAVCHISHAT త్వచిషత్. దురంత దేవ జాతి కాస్ త్వచిషత్. ఇది మీ స్కిన్ని క్లియర్ చేస్తుంది, క్లియర్గా ఉండడానికి, అంటే స్కిన్ బాగా గ్లో రావడానికి, అలాగా అన్నిటికీ. నెక్స్ట్ స్విచ్ వర్డ్ వచ్చేసి ఎంత ఏజ్ వచ్చినా ఎప్పుడైనా సరే ఎలా ఉండాలంటే అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అమ్మాయిలే కదండి, అబ్బాయిలు కూడా చాలామంది కోరుకుంటుంటారు, కానీ వాళ్ళు బయటకు చెప్పరు, అమ్మాయిలు చెప్పేస్తారు అంతే. అలాంటప్పుడు అలా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు చెప్తున్న స్విచ్ వర్డ్ రాసేసుకోండి. సురూప్ మోహిన్. SURUPMOHIN సురూప్ మోహిన్. ఇది అనుకోండి, ఎప్పుడు మీరు అందంగా కనిపిస్తారో, హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ స్విచ్ వర్డ్ వచ్చేసి ఎవరైనా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వకుండా పదే పదే వాళ్ళకు అబార్ట్ అవుతుంటుంది కదా, అలాంటి వాళ్ళు సూర్యదేవ్ అని చెప్పేసి ఈ స్విచ్ వర్డ్ని అనుకుంటూ ఉండండి. మీ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవుతుంది. సూర్యదేవ్ చెప్పాలా స్పెల్లింగ్? ఓకే. SURYADEV సూర్యదేవ్. ఇది అనుకుంటుంటే మీ ప్రెగ్నెన్సీ అనేది కన్సీవ్ అవుతుంది, హ్యాపీగా మీరు ఉండొచ్చు. నెక్స్ట్ స్విచ్ వర్డ్ వచ్చేసి చాలామందికి కోపం ఉంటుందండి. వాళ్ళకు ఎలా తగ్గించాలా అని చెప్పి పేరెంట్స్ థింక్ చేస్తుంటారు కదా, వాళ్ళ పిల్లల కోపాన్ని ఎలా అదుపులో పెట్టాలి, ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి పాపం తలలు కొట్టేసుకుంటుంటారు, బాధేసుకుంటుంటారు. ఈ పిల్లల మాట వినట్లేదని చాలా టెన్షన్ పడుతున్నారండి పేరెంట్స్. నిజంగా కొద్దిమంది పిల్లలు అయితే మనీ తీసేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారని బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళ కోపాన్ని తగ్గించాలంటే ఈ స్విచ్ వర్డ్ని యూజ్ చేయండి. చక్కగా వాటర్ బాటిల్ మీద పెట్టి వాళ్ళకి ఆ వాటర్ని తాపిస్తూ ఉండండి. అలాగే మీరు కూడా చూసి పేరెంట్స్ అనేవాళ్ళు ఏదైనా బుక్లో రాసుకుంటూ ఉండండి. మీ అబ్బాయి కోపం తగ్గలేని మీ మైండ్లో పెట్టుకోండి, అదంతా రాయనక్కర్లేదు. అందరికీ చెప్తున్నాను, ఏ స్విచ్ వర్డ్ అయినా ఫస్ట్ ఇంటెన్షన్ మైండ్లో పెట్టుకొని స్విచ్ వర్డ్ని మీరు యూజ్ చేస్తారనుకోండి, అది వర్కౌట్ అవుతుంది. ఓకేనా? కోపం తగ్గించడం కోసం రాసుకొని స్పెల్ చేస్తాను. LALIT లలిత్. AVSRIGTI అవసరజిత్తి. పర్సన్స్, మీ బాబు పేరో లేకుంటే ఎవరి పేరో వాళ్ళ పేరు పెట్టేసి విరోషన్ రాయ్ అని చెప్పి రాయండి. VIROSH. నెక్స్ట్ స్విచ్ వర్డ్ వచ్చేసి మనీ స్టక్ అయి ఉంటుందండి, అది రిలీజ్ అవ్వక చాలా బాధపడుతుంటారు. వాళ్ళ కోసం ఇది చక్కగా రాసేసుకోండి. అంటే ఎక్కడో చోట మనీ ఉంటుంది కదండి, ఎవరి దగ్గర ఆగిపోయి ఉంటుంది, అది రిలీజ్ అవ్వకపోతే చాలా టెన్షన్ పడుతుంటారు కదా ఫ్యామిలీలో అందరూ. ఆ టైంలో ఈ స్విచ్ వర్డ్ని యూజ్ చేసుకున్నారనుకో, అది రిలీజ్ అవ్వడానికి ఒక వే అంటే ఒక మార్గం అనేది మనకు కనిపిస్తుందండి. అప్పుడు స్విచ్ వర్డ్ ఏంటంటే సత్యరాధాస్. SATYARADHAS సత్యరాధాస్. అనుప్రప్నోతి ధనం దదాతు. చేస్తాను, రాసుకోండి. రాసుకున్నారు కదా ఇందాక. సత్యరాధాస్ ANUPRAPNOTI అనుప్రప్నోతి ధనం DHANAM ధనం దదాతు DADDATU సత్యరాధాస్ అనుప్రప్నోతి ధనం దదాతు. నెక్స్ట్ స్విచ్ వర్డ్ వచ్చేసి అంటే కొద్దిమంది ఒక ఎగ్జామ్ రాస్తుంటారండి, పర్ఫెక్ట్గా ఇందులోనే మేము ఎగ్జామ్ రాసి ఇందులోనే రిజల్ట్ రావాలని కోరుకుంటూ ఒక డిజైర్డ్ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది, అందులో వెళ్ళాలి ఇందులో వెళ్ళాలి. అలాంటి వాళ్ళకు ఎగ్జామ్లో మంచి రిజల్ట్ రావాలంటే ఇది చెప్పుకోండి. ఈ స్విచ్ వర్డ్ స్పెల్ చేస్తాను, రాసుకొని. FALSAMPAD ఫల్ సంపద్. ఓకే. నెక్స్ట్ స్విచ్ వర్డ్ వచ్చేసి ఏంటంటే కొద్దిమంది వాళ్ళ ప్రాపర్టీస్
అమ్ముకోవాలని అనుకుంటుంటారండి. కానీ వాళ్ళకు నచ్చిన ప్రైస్ అనేది రాకపోవడంతో వాళ్ళు డిసప్పాయింట్ అవుతుంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఈ స్విచ్ యూజ్ చేయండి. మీకు నచ్చిన అంటే ఆ కాస్ట్లో వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఓకే. క్రాయక సంపత్తి గనక మాస్ మాత్రే ఇలా చెప్పుకోండి. స్పెల్ చేస్తాను, రాసుకోండి. KRAAYAKA క్రాయక సంపత్తి SAMPATTI సంపత్తి గనక GANAKA గనక మాస్ మాత్రే MAMASAMATRE మాస మాత్రే. ఇది కూడా మంచిగా రాసుకోవచ్చు, బాటిల్ పైన రాసుకోవచ్చు, స్టిక్ చేసుకోవచ్చు. రాసి ఆ వాటర్ తాగండి, లేకుంటే ఇలా రాసుకొని చదువుతూ ఉండండి. మీకు ఈజీ అవుతుంది. నచ్చిన ప్రైస్లో మీ ప్రాపర్టీ సేల్ అవుతుంది. నెక్స్ట్ స్విచ్ వర్డ్ వచ్చేసి లైఫ్లో ఏవైనా ఇన్స్టెంట్ మిరాకిల్స్ కావాలనుకొని ఎంతోమంది ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ స్విచ్ వర్డ్ రాసేసుకోండి. స్పెల్ చేస్తాను. AAPAATAS ఆపతత్స్ ప్రతిహార్య. ప్రతిహార్య స్పెల్లింగ్ చెప్తాను, రాసుకోండి. PRAATIHAARYA ప్రతిహార్య. ఇది ఏంటంటే ఇన్స్టెంట్ మిరాకిల్స్ లైఫ్లో జరగాలనుకునే వాళ్ళ కోసం ఇది. నెక్స్ట్ స్విచ్ వర్డ్ వచ్చేసి అగ్ని అండి. అగ్ని స్విచ్ వర్డ్ ఏంటంటే అందరికీ నెగిటివ్ ఎనర్జీ బాగా ఎక్కువ ఉందండి. వాళ్ళకు ఎలా తీసుకోవాలో, దాన్ని బయటకు ఎలా పంపించాలో తెలియక వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు. మాకు ఎంత చేసినా, మేమేం చేసినా మాకు నెగిటివ్ ఎనర్జీ అనేది పోవట్లేదు అని. అలాంటప్పుడు ఈ అగ్ని అనేది మీరు చక్కగా అనుకుంటూ ఉంటే మీ నెగిటివ్ ఎనర్జీ మొత్తం బర్న్ అవుతుందండి. నెక్స్ట్ స్విచ్ వర్డ్ వచ్చేసి స్టడీస్ మీద కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదండి. వాళ్ళు ఎంత దానిపైన కాన్సన్ట్రేట్ చేసినా కూడా వాళ్ళకు స్టడీస్ మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటి వాళ్ళ కోసము, ఆ ఇంట్రెస్ట్ రావడం కోసము ఈ స్విచ్ వర్డ్ యూజ్ చేయండి. చెప్తాను, రాసుకోండి. PRAYOJAYATI ప్రయోజయతి. నెక్స్ట్ ADHYAYAN అధ్యాయన్. SANSKAAR సంస్కార్. ప్రయోజయతి అధ్యయన్ సంస్కార్. ఇది మీరు అనుకుంటూ ఉండండి. మీరు మీ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది, చక్కగా రాసుకుంటారు, చక్కగా స్టడీస్ అనేది మీకు కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ స్విచ్ వర్డ్ వచ్చేసి కొద్దిమంది ఏంటంటే వాళ్ళకు లైఫ్లో టీచర్ అవ్వాలని, ఒక మెంటర్ అవ్వాలని, ఇంకా వాళ్ళకి అలాగా ఒక మంచి ప్రొఫెసర్ అవ్వాలని ఉంటుంది కదా. వాళ్ళు ఏం చేయాలంటే మంచి టీచర్ కావాలన్నా, ఒక ప్రొఫెసర్ కావాలన్నా సింపుల్ అండి, ఏం లేదు. మహా ఆచార్య అనుకోండి. MAHAACHARYA మహా ఆచార్య అనుకోండి. హ్యాపీగా మీరు మంచి టీచర్ అవుతారు, మెంటర్ అవుతారు, ప్రొఫెసర్ అవుతారు. నెక్స్ట్ స్విచ్ వర్డ్ వచ్చేసి కొద్దిమందికి పేరెంట్స్ నుంచి వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండదండి. అలా వదిలేస్తారు పిల్లల గురించి పట్టించుకోకుండా. అలాంటప్పుడు ఫాదర్ ప్రొటెక్షన్ కావాలి అంటే ఈ స్విచ్ వర్డ్ యూజ్ చేయండి. సంరక్ష దురంత దేవ జనక్. స్పెల్ చేస్తాను, రాసుకోండి. SAMRAKSHA సంరక్ష. దురంత దేవ DURANTADEVA దురంత దేవ. జనక్ JANAK జనక్ అంటే తండ్రి అన్నట్టు. అలాగే సేమ్ పెట్టేసి అమ్మ నుంచి ప్రొటెక్షన్ కావాలనుకున్నప్పుడు సంరక్ష దురంత దేవ మాత ఇలా పెట్టేసుకోండి. ఇప్పటికీ ఇవి చాలు. ఎందుకంటే చాలామంది అడిగేశారు నన్ను, మేడం చాలా లెందీగా ఉంది వీడియోని, 15 minutes చాలండి. చూసుకొని చక్కగా రాసేసుకొని నమ్మకంగా యూజ్ చేయండి. అరే ఇవి అనుకుంటే అవుతాయని మాత్రం చేయకండి, నమ్మకంగా చేయండి. ఓకేనా? అందరికీ నచ్చితే షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి, మోటివేషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ ఫర్ గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. జై హింద్. మేరా భారత్ మహాన్.